శోభయాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, హైదరాబాద్లో ప్రశాంతంగా ఇటు శ్రీరాముని శోభయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన శోభయాత్ర ప్రస్తుతానికైతే బేగం బజార్ చౌరస్తాకి చేరుకోబోతుంది. మరొక గంటన్నర వ్యవధిలో కూడా కోటి హనుమాన్ వ్యాయామశాలకు రాబోతుంది. సుమారుగా 6.5 కిలోమీటర్ల పైగా శోభయాత్ర జరుగుతుంది. ప్రతి ఏడాది శ్రీరాముని సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తుంది. కొన్ని వేలాది మంది భక్తులు శోభయాత్రలో జై శ్రీరామ్ నిదానం చేస్తూ కూడా ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నారు. అడుగడుగునా కూడా కొన్ని వేలాది మంది భక్తులంతా కూడా శోభయాత్రలో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారు. ఇక ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో జరిగే ఈ శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది హైదరాబాద్ పోలీసులు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చాలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక బీహెచ్పీతో పాటు బజరంగి నిర్వహించే శోభయాత్రతో పాటు స్థానిక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా శోభయాత్ర నిర్వహించడంతో కూడా కొంత ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోండి ఈసారి చాలా పకడ్బందీగా చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక శోభయాత్ర జరిగే 6.5 కిలోమీటర్ల సంబంధించి కూడా 23 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించగలిగింది. బోయగూడ కమాన్తో పాటు పురాణాపూల్తో పాటు బేగం బజార్తో పాటు ఇట్లా చాలా చోట్ల కొన్ని ఏరియాల్లో కూడా సమస్యాస్క ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో శోభయాత్ర కూడా ప్రశాంతంగా ముందుకు సాగేందుకు కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇక బేగం బజార్ వచ్చేసరికి కూడా వేలాది మంది సంబంధించిన రామభక్తులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి శోభయాత్రకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కనిపించుకో. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా శోభయాత్రలో అయోధ్యలో కొలువు తీరిన బలరాముడి రూపంలో కూడా ఈసారి శోభయాత్రలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అడుగడుగునా కూడా శోభయాత్రలకి భక్తులంతా కూడా నీరాజనం పడుతున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. విజస్లో ప్రస్తుతం నేను ఇటు మరొక కిలోమీటర్న్నర వ్యవధిలో కోటి వ్యాయామశాల ప్రాంతానికి చేరుకున్నాను. ప్రస్తుతానికైతే ఇటు గోల్ మసీద్ వద్ద ఉన్నాను. గోల్ మసీద్ వద్దకు కూడా పెద్ద సంఖ్యలో ఇటు రామభక్తులంతా చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి టర్నింగ్ తీసుకొని కూడా కోటి వ్యాయామశాలకు చేరుకుంటుంది. ఇక్కడ సుమారుగా కిలోమీటర్ల వ్యవధిలో కూడా శోభయాత్ర కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి శోభయాత్రకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు స్థానిక పోలీసులతో పాటు ర్యాపిడో పాటు అండ్ సిఆర్పిఎఫ్ దళాలతో పాటు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కూడా చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుని కూడా ఈసారి బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సుమారుగా 5 కిలోమీటర్ల పైగా ప్రశాంతంగా శోభయాత్ర జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో గోల్ మసీద్ వద్దకి ఇటు శోభయాత్ర కూడా రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతం కొంత సెన్సిటివ్ ఉంటుంది. ఇక్కడ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన భక్తులంతా కూడా శోభయాత్రలో పాల్గొనొస్తారు. ఇక్కడ నుంచి మరొక కిలోమీటర్న్నర వైపు కూడా శోభయాత్ర ఇక్కడ నుంచి కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇటు శోభయాత్రలో ఇటు యాత్రలో పాల్గొంటారు. ఇక్కడికే ఈ చౌరస్తా కూడా కొన్ని వేలాది మంది భక్తులు చేరుకున్నారు. జై శ్రీరామ్ నినాదంతో కూడా హోరెత్తిస్తున్న పరిస్థితి కాబట్టి ఈ ప్రాంతం దాటితే దాదాపుగా ఇటు శోభయాత్రకు సంబంధించి కూడా ముగింపు దశకు చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గోల్ మసీద్ పరిసర చౌరస్తా దాటి ఇటు కోటి వ్యాయామశాల మార్గానికి వైపు వెళ్తే కూడా కొంత పోలీసులంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంత సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇక్కడ భక్తులంతా కూడా సమయం పాటించి ఈ శోభయాత్రలో పాల్గొనే ప్రాంతం కాబట్టి పోలీసులు కూడా చాలా పకడ్బందీగా శోభయాత్రకు సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య, అయితే కిరణ్, మనం చూస్తున్నాం దాదాపు 5 గంటల వరకు కూడా శోభయాత్ర ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వ్యాయామశాలకు చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? అయితే నగరంలో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 1 గంటలకి ఇటు సీతారాం బాగులో ప్రారంభమైన శోభాయాత్ర కూడా కొంత మెల్లగా మూవ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 3 గంటల ప్రాంతానికి కూడా ఇంకా ధూల్పేట దాటిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఈ ఇటు బేగం బజార్లోని ఛత్రి వద్దకి ప్రస్తుతానికైతే ఈ శోభయాత్ర చేరుకుంది. కాబట్టి మరొక అరగంట పాటు కూడా ప్రస్తుతం గోల్ మసీద్ చౌరస్తాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత భక్తుల సంఖ్య కూడా పెరిగింది. కేవలం శోభయాత్ర అడుగడుగునా కూడా శోభయాత్రతో కూడా కొన్ని వేలాది మంది భక్తులంతా వస్తున్నారు. వీరితో పాటు స్థానికంగా ప్రధాన కూడళ్లు చౌరస్తాల వద్ద కూడా కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా కొంత బందోబస్తు ఉంటుంది, కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసులు చాలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే గోల్ మసీద్ పరిసర ప్రాంతాల్లో కొంత
సమస్యాత్మక ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మార్వాడిస్తో పాటు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఎక్కువగా వస్తుంటారు. అంతా రామభక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి తాకిడి ఎక్కువగా ఉండే నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత పకడ్బందీ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక అరగంటలో ఇటు ఛత్రి దాటి కూడా ప్రస్తుతానికైతే గోల్ మసీదు చౌరస్తాకి శోభయాత్ర రాబోతుంది. ఇక్కడ నుంచి మరొక గంటన్నర పాటు ఇటు కోటి వ్యాయామశాలకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 8:30-9 ప్రాంతంలో కూడా ఈ శోభయాత్ర ముగింపు దశకు చేరుకునే అవకాశం అయితే ఉంది. సంధ్య, కిరణ్, మనం లైవ్ దృశ్యాల ద్వారా చూస్తుంటే అర్థమవుతోంది, అంటే అక్కడికి పోలీసులు అనుకున్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చింది అనుకోవచ్చు. అక్కడ మొత్తం బ్యారికేడ్లు పెడుతున్నారు. పైగా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది కదా. ప్రస్తుతానికి ఎందుకంటే మనం శోభయాత్ర స్టార్టింగ్ పాయింట్ కంటే మిడిల్ పాయింట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మరొక కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఎండింగ్ పాయింట్లో శోభయాత్రలో పాల్గొనేందుకు స్థానిక ప్రజలంతా కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మధ్యాహ్నం నుంచి చూస్తున్నాము, వేలాది మంది భక్తులు శోభయాత్రలో పాల్గొన్నారు. పలు చౌరస్తాలకు కూడా కొంత భక్తుల తాకిడి పెరిగింది. కానీ మనం ఒక అర్ధగంట నుంచి చూస్తే కూడా ప్రస్తుతానికైతే బేగం బజారు ఛత్రి నుంచి మరికొద్దిసేపట్లో గోల్మక చౌరస్తాకు రాబోతుంది. కాబట్టి ఇక్కడ అంతకంటే డబల్ సంబంధించిన భక్తుల తాకిడి ఉంది. కొంత స్థానిక ప్రజలున్నారు. శోభయాత్రతో పాటు వచ్చి కూడా కొంత రెట్టింపు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బందోబస్తు కొంచెం పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అడిషనల్ సిపి కూడా నేరుగా ఈ ప్రాంతానికి చేరుకొని ఇదొక్క ప్రాంతం చేరితే కొంత పోలీసులు కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మరో కిలోమీటర్న్నర ఉంటుంది కాబట్టి చాలా అవలీలుగా శోభయాత్రని ఇక్కడ నుంచి కొంత మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎండింగ్ పాయింట్లో కొంత కీలకమైన పాయింట్ కాబట్టి ఈ పాయింట్ నుంచి కూడా శోభయాత్ర కొంత ముందుకు వెళ్తే మాత్రం కూడా కొంత పోలీసులు కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇందాకతో చూసుకుంటే ఇప్పుడు కొంత స్థానిక పోలీసుతో పాటు ఆర్పిఎఫ్ తో పాటు ఆర్మూడ్ సంబంధించిన పోలీసు బలగాలు కూడా కొంత చేరుకుంది. క్రమక్రమంగా కూడా ఇటు శోభయాత్ర తిలకించేందుకు వచ్చే భక్తుల తాకిడి కూడా కొంత పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, రైట్ కిరణ్.